హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదింపేర్ల ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేట్ సెప్టెంబర్ 21 తారీఖు. నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమీ లేవు. కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. నేను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను పెట్టే ప్రతి ఒక్క యూట్యూబ్ లో పెట్టే ప్రతి ఒక్క వెహికల్ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను పిచ్చి పంపిస్తా ఉన్నాను. క్వాలిటీ వెహికల్స్ అయితే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉన్నాను. ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ట్యాక్స్ అనేది కూడా మీకు ఇయర్ ని బట్టి ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. తర్వాత కొత్త నెంబర్ కూడా వచ్చేస్తుంది బండికి. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 90,000 ఒరిజినల్ రీడింగ్. ఫ్రంట్ లో వచ్చేసి 2 సీల్ టైర్లు అవుతున్నాయి. బ్యాక్ వచ్చేసి 40 నుంచి 50% టైర్లు అవుతున్నాయి. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం స్టోన్ తో పట్టిన గ్లాస్ ఉన్నాయి. స్టోన్ తో పట్టిన డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానెట్ డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ అయితే ఉన్నాయి. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అనేది లేదు. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి, కీలెస్ ఎంట్రీ, ఆటో ఫోల్డింగ్ మిర్రర్, పుష్ బటన్ స్టార్ట్, 2 ఇయర్ బ్యాగ్, 4 పవర్ విండో, పవర్ షేరింగ్, సెంట్రల్ ఆక్షన్, ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. గేర్లు వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మారుతి ఎస్ క్రాస్ ఆల్ఫా వేరియంట్ 2017 సింగిల్ ఓనర్. ఇక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 4,60,000 అయితే ఇస్తున్నారు. 4,60,000 అయితే ఇస్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు, దీనిలో కొద్ది మాటకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నా నెంబర్ ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేసాను. ప్రైస్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను. మారుతి ఎస్ క్రాస్ ఆల్ఫా వేరియంట్ 2017 సింగిల్ ఓనర్. ఇక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 4,60,000 అయితే ఇస్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు, దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది. ఒకసారి నేను ఇంజన్ అయితే నేను చూపిస్తాను, చూడండి. చాలా అంటే చాలా బాగుంది వెహికల్. ఇద్దరు లేక ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్ అన్నమాట. ఇది చూసుకోవచ్చు. ఇంజన్ మన షోరూమ్ తో పాటు వచ్చిన స్టిక్కర్లు ఉడకపోలేదు. ఏబిఎస్ బ్రేక్, రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్. ఇప్పుడు గాడి స్టార్ట్ కడదాం. నేను ఇంజన్ కూడా స్టార్ట్ అయితే చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడే కానీ టచ్ అనేది కాలేదు బండి. మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది. మన రేడియేటర్ పట్టి చూసుకోవచ్చు. ఇంజన్ అయితే స్టార్టింగ్ అవుతుంది. ఇది కూడా టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అనేది లేదు. 90,000 ఒరిజినల్ రీడింగ్. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది కూడా లేదు. కింద ఆయిల్ లీకేజ్ అన్న అటువంటి ఏమి లేవు, చూసుకోవచ్చు. నేను క్వాలిటీ మొత్తం చెక్ చేసిన తర్వాత బండి బాగుంది అది తీసుకొచ్చుంటే నేను మన యూట్యూబ్లో అయితే పెడతాను. నేను ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మొత్తం షోరూమ్తో గ్లాసులు ఉన్నాయి, షోరూమ్తో డోర్లు ఉన్నాయి. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ప్రస్తుతం వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి చిన్న డాట్ అయితే పడింది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి షోరూమ్ గ్లాస్ ఇది చూసుకోవచ్చు. ఇది కలర్ వచ్చేసి గ్రే కలర్, ఆల్ఫా వేరియంట్. అలవి చూడు ఒకసారి చూసుకోవచ్చు మీరు. బ్రేక్ డ్రమ్స్ కూడా చూసుకోవచ్చు. టైర్లు వచ్చేసి సీల్ ఉన్నాయి 2. ఆటో ఫోల్డ్ మిర్రర్, కీలెస్ ఎంట్రీ. ఇక్కడే కానీ డోర్లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. పుష్ బటన్ స్టార్ట్. పెడల్స్ కూడా చెప్తాను, చూడండి ఒకసారి.
గేర్లు కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి. మ్యూజిక్ ప్లేయర్ కూడా ఆల్ ఓకే. ఏసీ కూడా చాలా చిల్ అవుతుంది. బండి స్టార్టింగ్ లో అవుతుంది. గేర్లు కూడా చూసుకోవచ్చు, చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి. చూసుకోవచ్చు 92,000 రీడింగ్. చూసుకోవచ్చు ప్రతిదీ నిదానంగా అయితే చూపిస్తున్నాను. చూసుకోవచ్చు ఏమైనా లైట్ గా ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ నేను చూపించేస్తాను. ఎందుకంటే రిస్క్ అయితే ఎక్కువ తీసుకున్నాను నేను. సీట్ కవర్ కూడా అయితే ఏపీయడం అయితే అవసరం అయితే లేదు. ఫుల్ బకెట్ సీట్ కవర్ అయితే ఉన్నాయి. ఒరిజినల్ ఇది లెదర్ సీట్ కవర్స్ చూసుకోవచ్చు. ఇది స్టీరింగ్ కవర్ వచ్చేసి ఒరిజినల్ కాదు, ఇది నార్మల్ స్టీరింగ్ కవర్ ఇది. ఆటో ఫోల్డ్ మీరు కూడా వర్కింగ్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి ఒకసారి. పవర్ విండో కూడా ఒకసారి చెక్ చేస్తాను చూడండి రైట్ సైడ్. మ్యూజిక్ ప్లేయర్ కూడా ఓకే. ఈ డోర్ కూడా చూసుకోవచ్చు. రూబూడ్ డ్యామేజ్ అనేది లేదు. ఇంత నిదానంగా వెహికల్ ఎవరు అయితే చూపించలేరు కూడా. నేను ప్రతిదీ నీట్ గా నిదానంగా చూపిస్తాను ప్రతి ఒక్క వెహికల్. అది బండి మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే అది బాగుందంటే నేను యూట్యూబ్ లో పెడతాను. చూసుకోవచ్చు. బ్యాక్ టైర్ వచ్చేసి 40 నుంచి 50% టైల్ అయితే ఉన్నాయి. డిక్కీ కూడా మొత్తం షీల్డ్ ఉంది, చూపిస్తాను చూడండి ఒకసారి. ఒకసారి డిక్కీ కూడా చూసుకోవచ్చు మీరు. ఈ మట్టి అన్నమాట, ఇది చూస్తే వెళ్ళిపోతుంది.
ఈ డోర్ కూడా ఇచ్చింది. ఏ డోరు మారలేదు, ఏ గ్లాసు బ్రేక్ కాలేదు, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు, ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అని లేదు, ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్. చూసుకోవచ్చు, నేను ప్రతిదీ చూపిస్తున్నాను వీడియోలో. ఏది ఒక్కటి కూడా నేను మిస్ కాకుండానైతే వీడియో అయితే తీస్తున్నాను. ఇవన్నీ చూసుకోవచ్చు నిదానంగా మీరు. ఇది ఫుల్ లెదర్, ఇది సీట్ కవర్స్. ఏమైనా మిస్ అయింటే నాకు కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ సారి నుంచి నేను అక్కడ కూడా నేను వీడియో అయితే తీస్తాను. అండర్ బాడీలో కూడా కింద మన షోరూమ్తో పాటిన కవర్ అయితే వస్తుంది. ఆ కవర్ అలాగే ఉంటుంది బండికి. నేను చూసుకున్నాను ఒకసారి, అండర్ బాడీలో మొత్తం చెక్ చేస్తున్నాను నేను. సరే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేసినా అంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.